దయచేసి మీరందరూ శాంతించండి. ఇంకా కొన్ని ప్రదక్షిణాలే. ప్రదక్షిణలు మిగిలాయా? ఏంటి నీచురాలా, నా మనవరాలతో 7 అడుగులు వేయిస్తావే? ఓసి దుర్మార్గురాలా, నిన్ను నేనిప్పుడు ఏం చేస్తానో చూడు. మొత్తం లోకం ముందు మళ్ళీ తలెత్తుకోలేవు. పెళ్లి చేస్తావే? పెళ్లి చేస్తావా? చెప్పవే, చెప్పు. ఈ రోజు నేను నీ పని చెప్తాను. ఏంటే అక్క గారాల చెల్లి, నీ పని కూడా పడతాను. ఏంటమ్మా అమ్మ, ఏం చేస్తున్నావమ్మా? ఏంటి అరుస్తున్నారు? మీరిద్దరూ నా బంగారు తల్లికి పెళ్లి చేస్తారా? నా చుట్టు తల్లికి పెళ్లి చేయిస్తావా? ఇప్పుడు నేను మీ పెళ్లి చేస్తాను చూడండి. పదండి, కానివ్వండి, ప్రదక్షిణలు చెయ్యండి. ఏం చేస్తున్నా? ఏంటమ్మా? వదలే, మిమ్మల్ని వదలను. ఏం చేస్తున్నాను? వదులు. ఇప్పుడు నా బంగారు తల్లి పెళ్లి జరగదు. నానమ్మ, నువ్వు ఒక మాట చెప్పేదాన్ని గుర్తుందా? కొందరికి దెబ్బలు పడితే గాని బుద్ధి రాదని. వాళ్ళకి బుద్ధి వచ్చే వరకు దీంతో కొట్టండి. నువ్వన్నది ముమ్మాటికి నిజం నాన్న. ఇప్పటి వరకు ఈ నీచురాళ్ళిద్దరిని నేను బాగా తిప్పాను. ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి బుద్ధి వచ్చేలా చేస్తాను. కొట్టు నానమ్మ, కొట్టు. కొట్టు నానమ్మ, కొట్టు. భలే భలే బాగా కొట్టు. కొట్టండి, కొట్టండి. అమ్మా ఊరుకో. అమ్మా అది పారిపోయింది. ఊరుకోమ్మా, ఊరుకో. అయ్యో అమ్మా, నన్నెందుకు కొడుతున్నా? నాకేం అర్థం కావడం లేదమ్మా. అమ్మా, ఏంటా బాబు? ఏంటి అట్ట కొడుతున్నావు ముసల్దానా? నన్ను కొడతావింది? ఏంటి ఇదిగో. చాలు 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 బంగారు తల్లి, నేనెప్పటికీ నీకు అన్యాయం జరగనివ్వను. ఏడవకు చిట్టు తల్లి. నీ ఈ నాన్నమ్మలో ఓపిక ఉన్నంత వరకు నేను నీకేమీ జరగనివ్వను. నీ మీద ఆ సంతోషి మాత ఆశీర్వాదాలు వర్షిస్తాయమ్మా. నీకు ఎలాంటి హాని జరగనివ్వదా తల్లి.
ముసలానికి ఇంత వయసు వచ్చినా చేతుల్లో చావు మాత్రం చావలేదు. ఉఫ్, ఉఫ్, ఉఫ్. అమ్మా అదంతా పాతకాలపు అలవాట్లో తిన్న తిండి ప్రభావం. అప్పట్లో బాగా పుష్టిగా తిని ఉంటుంది. ఈ రోజుల్లో తాజా కూరగాయలు దొరకట్లేదు. ఆ, 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 మెల్లగానే. ఎవరు సచ్చారు అక్కడ? మాట్లాడరే. మాట్లాడండి. ఎవరు అంటే మాట్లాడరే. చీపురు తీసుకురా బిట్టు. మెల్లగా అడిగితే చెప్పరు. ఇదిగో అమ్మా. ఇలా ఇవ్వు. అమ్మా కొంచెం జాగ్రత్త. మన ఇంట్లోకి ఏ జంతువైనా దూరిందేమో. భయపెట్టుకే. నీ మంచిగేగా. రా. అమ్మా దొంగడొచ్చడము జాగ్రత్త చూడవే. ఎందుకు కొడుతున్నారు? ఏంటో అది నా ఇది. ఏం చేస్తున్నారు? నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? అమ్మ ఆత్మ ఏమైనా దూరిందా మీ శరీరాల్లోకి? మరిది గారు, మీరిక్కడ అంత గట్టిగా ఎవరైనా అడిగితే ఎందుకు చెప్పలేదు? ఆ? అంత గట్టిగా ఎవరైనా అడిగితే ఎందుకు చెప్పలేదు? ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు మీరు? అయినా వినిపిస్తే కదా జవాబు చెప్పేది. ఇది ఇది చూడండి, చెవుల్లో పొద్దు నుండి పత్తి పెట్టుకున్నాను నేను. అయ్యో, అమ్మ నాకు చెవిపోటు తెప్పించేసింది. మీరన్నది నిజం బాబాయ్. నిన్న నానమ్మ మిమ్మల్ని దూద ఏకేసినట్టు ఏకేసింది. ఇప్పుడు నిన్ను కొట్టినా? క్షమించండి మరిది గారు. కానీ మీరు ఈ వంటింట్లో ఏం చేస్తున్నారు? దొంగతనంగా ఏదైనా తిందామని వచ్చారా? అలాగా, దొంగతనంగా తినడానికి ఏముంది ఇక్కడ? మీరు మరీను దమయంతో వదినా. మాధవిని కూడా చితక బాధింది కదా, అందుకే కొంచెం పసుపు ఏదైనా తీసుకెళ్ళి రాద్దామని వచ్చాను. కానీ మీరు నన్ను చీపుతో చితక బాధారు. క్షమించండి మరిది సరే గారు. సరే, జరగండి. ఓ ముసల్దాన్, చేతులు పడిపోను. కోడళ్ళని ఎవరైనా ఇలా కొడతారా? ఆ! చేతులు కాళ్ళు విరక్కు మేసింది. అయ్యో పాపం మరిది గారు. నానమ్మ మెల్లగా, జాగ్రత్త. ఇప్పుడు కాసేపు ఎండలో మీరు కూర్చోండి. నేను ఈ లోపు మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఏవండి, అసలు ఏమైనా సిగ్గుందా మీకు? ఎందుకు పనికిరాని సన్నాసిలాగా మందుల డబ్బా పట్టుకుని మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నారా? ఇలా నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇదిగో సంతోషి, అమ్మ మందులు పెట్టే. ఏ మందులు ఇవ్వాలో చూడండి. ఆ, నేను ఈ లోపు మంచినీళ్ళు తీసుకొస్తాను. అమ్మకి నిన్న జరిగిన దానికి నా మీద చాలా కోపంగా ఉంది. నాకేమైంది ఏంటో, నాలో ఏదో భూతం ఆవహించినట్టు అయింది. అమ్మని శాంతింపచేస్తాను. అమ్మ కొంగు పట్టుకునే తిరగండి. నిన్న పెళ్లిలో పడ్డ చెత్తంతా శుభ్రం ఎవడు చేస్తాడు? చేయిస్తాను. ముందు అమ్మకి మందులు వేయనే. తీసుకోండి. అత్తమ్మా, నిన్న పెళ్లి పెటాకులు చేశారు కదా, దానివల్ల వచ్చిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? పెదనాన్న, నీళ్లు కూడా తాగనివ్వదు. ప్రణామము దేవి. రండి అగ్నిదేవా, మీ గురించే ప్రతీక్షిస్తున్నాను. చాలా ప్రశంసించదగ్గ కార్యం చేశారు భూలోకంలో. మోహానికి విఘ్నాలు కలిగించారు.
నీకసలు ఏమాత్రమైనా మీరు చేసిందేంటో తెలుసా అగ్నిదేవా? మీరు మీ కర్తవ్యం పట్ల అన్యాయం చేశారు. అది దేవి సంతోషి ఆదేశం మేరకు. మీ కర్తవ్యం వివాహం వంటి పవిత్ర కార్యాన్ని శాంతిపూర్వకంగా నిర్వహించడమే, దానికి అవరోధం కల్పించడం కాదు. మీరు ఈ కార్యానికి విఘ్నాలు కల్పించారు. పాపం చేశారు అగ్నిదేవా, ఘోర పాపం. మీ ఈ కృత్యాన్ని దేవసభలో ప్రస్తావిస్తాను. ఆపండి దేవి, మీరు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మేము ఎటువంటి పాపము చేసి ఎరగము, పశ్చాత్తాపం పడటానికి. అలాగే భయపడాల్సినంత కృత్యము చేసి ఎరగము. మేము పాపము జరగకుండా అడ్డుకున్నాం. ఒకవేళ మేము ఆ ముడిని జ్వలించకపోతే అనర్థం జరిగి ఉండేది. అలాగే దేవి సంతోషి మాకు ఎటువంటి ఆదేశము ఇవ్వలేదు. ఆమె సత్యానికి సహకరించమని ప్రేరేపించారు. అగ్నిదేవా, సంతోషికి ముగ్గురితో వివాహం జరిగితే పాపం. మీ అంశ ద్రౌపదికి ద్వాపర యుగంలో 5గురితో వివాహం జరిగితే పుణ్యం. ఇదెక్కడి విధి విధానం? విధానం కాదు, వరదానం. మీరే ద్వాపరయుగంలో ద్రౌపదిగా అవతరించారు. అందుకే ఈ సంఘటన గురించి మీకు బాగా తెలుసు. పంచుకోమన్నప్పుడు ఒప్పుకున్నారు. అందుకే ద్రౌపది 5గురు భర్తలతో 7 అడుగులు వేసింది. ఆ 5గురు భర్తలను పంచుకోమన్నప్పుడు మీరు విరోధించలేదు. అది మహాదేవుల వరదానం. ద్రౌపది తన భర్తలో 5 గుణాలు కోరినప్పుడు తప్పలేదు. అది అసంభవమైన కోరిక. అందుకే ఒక్కొక్క గుణం కలిగిన వారిని 5గురినిచ్చారు. దేవి, సంతోషి విషయంలో జరిగిన సంఘటన నిజానికి న్యాయసమ్మతమైనది కాదు. అందుకే నేను సత్యానికి సహకరించాను. ఇప్పుడిక నాకు ఆజ్ఞ ఇవ్వండి దేవి. న్యాయాల కన్నా నా ప్రతిష్ట భంగమైంది. నేను ఈ అగ్నిని చల్లారనివ్వను, ఖచ్చితంగా చల్లారనివ్వను. ఇంత కష్టపడి కెమెరా ఉన్న ఫోన్ తీసుకుంటే అది డబ్బాలా ఉంది. ఏ సంతోషి, ఆ మూలన కూడా చెత్త ఉండిపోయింది కదా, అందుకని సరిగ్గా శుభ్రం చెయ్యి. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా బాబు? అవునమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. బాగుంది. ఏం గారాల కొడుకండి, కనీసం ఒక్కసారైనా నన్ను అడిగారా? దెబ్బలు తిన్నది మేమైతే విశ్రాంతి తీసుకోవాల్సింది మీ అమ్మ. నువ్వు కూడా వెళ్తున్నావా? పిల్లైనా కూడా శకునం రావడం మానేస్తుందేమో. ఈ ముసలిదుంది చూడు, వెనక్కి పిలిచి మాట్లాడడం మాత్రం మాందు. పొరపాటున మనిషిలా పుట్టింది, లేకపోతేనా. నేను నా కొడుకులకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఎందుకంటే అమ్మ అశుభాలను ఎప్పుడూ కోరుకోదు. ఇప్పుడు నువ్వే అశుభాలను కోరుకుంటున్నావు. అది అత్తయ్య, నేనేదో ఉత్తినే. ఇదిగొద్దామా ఎంతే. అయ్యో అక్క, మళ్ళీ వచ్చింది ఏంటి ఈవిడ? రండి. దేవి పౌలమి,
మీరీ సమయంలో మమ్మల్ని తలుచుకున్నారెందుకు? ఎల్లరూ కుశలమే కదా? అమ్మా, ఒకవేళ దేవి సంతోషి ప్రతి కార్యానికి ఈ విధంగానే విఘ్నాలు కలిగిస్తుంటే అప్పుడంతా అమంగళమే కదా. కొంచెం వివరంగా చెప్పండి దేవి. దేవి సంతోషి మాత విధి విధానాలనే మార్చాలనుకుంటోంది. బ్రహ్మదేవుడు లిఖించిన భాగ్యాన్ని దౌర్భాగ్యాన్ని తారుమారు చేయాలని చూస్తోంది. ఆమెకిచ్చిన కార్యఫలాన్ని విఫలం చేయాలని చూస్తోంది. మొదట గోమాతను, ఇప్పుడు అగ్నిదేవుని సహకారాన్ని తీసుకుని ఆమె దేవలోక నియమాలను ఉల్లంఘిస్తోంది. దేవి సంతోషి, దేవి పౌలమి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ సత్యాలేనా? చెప్పండి సంతోషి మాత, వీరికి జవాబు చెప్పండి. మా నుంచి తప్పించుకోవడానికి బానే ప్రయత్నాలు చేస్తున్నారుగా. నేనిప్పుడు నీ మొగుడు కృష్ణను చూశాను. నన్ను చూడగాని ఎట్ట పారిపోయాడంటే ఏదో దయ్యాన్ని చూసినట్టుగా. అదేం కాదండి, ఆయన ఏదో తొందరలో ఉంటుంటారు. అంతే. తొందరలో ఉండుంటాడా? రే ఎడగొట్టండ్రా. ఆయనకేమైనా పిచ్చా? అయ్యో వదిన గారు ఆగండి. ఏంటి ఇలా ఇదిగో దొంగ తిరుగుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. సూటిగా చెప్తున్నాను ఇనుకో. నాకు నా డబ్బు కావాలి. నిన్నటి భాగవతంలో డబ్బు ఇరచిన్నాను కదా, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి వచ్చాను. ఇదిగో దమయంతే, నీ డ్రామా ఫెయిల్ అయిందంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. సరే పద, నా డబ్బులది. అయ్యో కూర్చుని మాట్లాడమ్మా. నేను కూర్చోడానికి రాలేదు, నా డబ్బు వసూలు చేసుకోవడానికి వచ్చాను. బాబు మీరు కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, డబ్బులు ఇవ్వండి. అయ్యో అక్క, నేను టీ బిస్కెట్లు తీసుకొస్తానే. అమ్మా సంతోషి, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ నీచుల యొక్క కుమ్ములాట్లో మనకేం పని? చేసుకున్న వారికి చేసుకున్నంత. పద మనం వెళ్దాం. కూర్చుని మాట్లాడుకుందాం. నేను ఏ నియమాలను మార్చలేదు. నేనైతే కేవలం బ్రహ్మదేవులు చెప్పిన ఓ సూత్రాన్ని అమలు చేశాను. మానవులు తలుచుకుంటే తమ కర్మల వల్ల తమ నుదుటి రాతను కూడా మార్చుకోగలరు. నేనైతే కేవలం ఓ భక్తురాలి ప్రార్థన విని ఆమెకు సహాయమే చేశాను. అది ఆమె పిలవకుండా. సంతోషి మిమ్మల్ని ఎప్పుడు పిలిచింది? ఆమె పిలవకపోవచ్చు, మరో భక్తులైతే పిలిచారుగా. అది కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధాభావంతో. నాకైతే అనిపించడం లేదు దేవి సంతోషి చేసింది సముచితం కాదని. ఆమె తన భక్తురాలి ప్రార్థన విన్నారు. ఆమె పేరు, ఆమె రంగు రూపు చూడలేదు. అలాగే భక్తులకు ఏదైనా హాని కలిగితే అది నేను కూడా చూడలేను. నా భక్తురాలి మార్గానికి కలిగే ప్రతి అవరోధాన్ని నేను నాశనం చేస్తాను. భక్తుల వల్లే భగవంతుడున్నాడు. అలాగే ఒకవేళ నా భక్తురాలికి ఏ సమస్య వచ్చినా కూడా నేను ఆమెకు సహాయం చేసేందుకు అవశ్యం వెడతాను. నా భక్తురాలికి కలిగే ప్రతి అవరోధం, ప్రతి కష్టం ముందు నన్ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. నేను ఆమెకు ఎదురయ్యే ప్రతి సమస్యని నాశనం చేసేస్తాను. ఇంత అహంకారం మంచిది కాదు దేవి. మీ పరిభాషలు
దీన్ని అహంకారమని అంటారు, కానీ నేను దీన్ని భక్తుల నమ్మకంగా భావిస్తాను. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. భక్తులకు సహాయం చేయడం మనకు శ్రేష్ఠత్వాన్ని ఆపాదిస్తుంది. నేను చూస్తాను మీరెంతమంది విశ్వాసాన్ని నిలబెడతారో. మరో భక్తుని సహాయం కోసం సిద్ధంగా ఉండండి దేవి.